ఆరోపణ చేసిగా ముందు విత్డ్రా చేసుకోండి, తర్వాత మీ సబ్జెక్టు పోలేదు. దయచేసి మీరు వారి మీద వ్యక్తిగతమైన వారి పేరు తీసుకుని ఆరోపణ చేసింది కాబట్టి ఆ వర్డ్స్ని మీరు విత్డ్రా చేసుకోండి. మిగతా తర్వాత మీరు సబ్జెక్టుకి వెళ్ళండి. మిగతా మీకు ఎన్నిసార్లు ఇచ్చినా మీరు పదే అదే మాట్లాడుతారు. దయచేసి మీరు వారి పేరును ప్రస్తావించడానికి చెప్తారు. మీరు ఎన్ని ఆరోపణలు చేసిన దాని మీద పట్టిన వారి పేరును ప్రస్తావించారు కాబట్టి మీరు వారి పేరును విత్డ్రా చేసుకొని తర్వాత మీరు సబ్జెక్టుకి వెళ్ళండి. ఏం పర్లేదు, మీరు విత్డ్రా చేసుకొని వెళ్ళండి సబ్జెక్టులకు. ఒక్క నిమిషం. స్పీకర్ సార్ అధ్యక్ష, ఇప్పుడే హరీష్ రావు గారు ఏదైతే అలిగేషన్ చేసినారో రాఘవ కన్స్ట్రక్షన్ పైన మా డిపార్ట్మెంట్లో నిజంగా వారు నోటీస్ ఇచ్చినట్టు కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు వారు ఆల్రెడీ 1 మినిట్ అరే క్యా అరే సిరిసిల్లాలో దళితుని కొట్టినప్పుడు మర్చిపోయారు, మహబూబ్ నగర్లో శాండ్ మాఫియాలో దళితుని కొట్టినప్పుడు మర్చిపోయారు. అప్పుడు మాట్లాడలే హౌస్ కమిటీ గురించి మాట్లాడకండి ఎక్కువ. తర్వాత ఆల్రెడీ రాఘవ కన్స్ట్రక్షన్స్ వారు 8th డిసెంబర్ వరకు పర్మిట్ ఫీ ఆఫ్ 1,22,25,446 రూపీస్ వారు ఆల్రెడీ పే చేసినారు. సినరేజ్ ఫ్రీ ఏమో 1,52,97,825 రూపాయలు ఆల్రెడీ కట్టినారు. సో ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చూసుకునే బాధ్యత డెఫినెట్లీ చేస్తున్నాము. ఏదైతే పర్మిషన్లు అవసరమో అన్ని పర్మిషన్లు కూడా ఎక్కువ మట్టుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ కోసం అందరు కూడా టైం తీసుకుంటారు. దాని ప్రకారంగానే రాఘవ కన్స్ట్రక్షన్ కూడా పనిచేస్తుంది. హరీష్ రావు గారు మీరు కూర్చోండి. మీరు ఆ వర్డ్స్ ముందు మంత్రి గారి పేరును ప్రస్తావించిన ఓటు విత్డ్రా చేసుకుని మీరు సబ్జెక్ట్ మిగతా విషయాలు తర్వాత మాట్లాడు. మీరు ఆ వర్డ్స్ వారి పేరును ప్రస్తావించి విత్డ్రా. ఇప్పుడు గౌరవ మైనింగ్ మినిస్టర్ గారు పెద్దలు వివేక్ గారు మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. ఒకటి లెట్ మీ ఆన్సర్ అవర్ వివేక్ గారు, ఈ క్రషర్ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు ఏమి కూడా అవసరం లేదు. క్రషర్ పెట్టడానికి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవ్వాలి, రాష్ట్ర ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. మీరు ఏదైతే గౌరవ మంత్రి గారి పేరు ప్రస్తావించడం అవన్నీ కూడా ఆరోపణలు చేసిన వాటన్నిటిని కూడా రికార్డు నుంచి తొలగిస్తున్నాం.